వెల్కమ్ టు రిషిత్ ఇన్స్టిట్యూట్. ఒక చిన్న నోటిఫికేషన్ మీ ముందుకు రావడం జరిగింది. యాక్చువల్గా ఇటీవల కాలంలో జరిగినటువంటి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ మనకి ఇటీవల ఒక ప్రముఖమైనటువంటి న్యూస్ పేపర్లో రావడం అనేది జరిగింది. ఆ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది. మ్యాటర్ ఆఫ్ 3 or 4 minutes, ఒక 3 లేదా 4 నిమిషాలు మీకు యొక్క ఇంపార్టెంట్, మనకి చాలా బాగా ఉపయోగపడేటువంటి, మన సమాజంలో ఉన్నటువంటి ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉందా అనేటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ విషయం ఇటీవల కాలంలో ప్రముఖ న్యూస్ పేపర్లో రావడం అనేది జరిగింది. అయితే ఏంటి ఆ న్యూస్ పేపర్ చూసినట్లయితే ఇక్కడ మనకి అంగడి సరుకులుగా ఆడబిడ్డలు అనేటువంటి ఒక ఆర్టికల్. అంగడి సరుకులుగా ఆడపిల్లల్ని మన భారతదేశంలో అనేక లక్షల మందిని, కోట్ల మందిని ఇతర దేశాలకు కానీ ఇతర ప్రాంతాలకు కానీ అమ్మేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దాని మీద ఇటీవల కాలంలో వెరీ రీసెంట్గా 2024 ఆగస్టులో ఒక మంచి ఆర్టికల్ రావడం అనేది జరిగింది. మీరు పేపర్లో చూసే ఉంటారు. యాక్చువల్గా దేశం ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తున్నప్పుడు కూడా ఎన్నో కుటుంబాలు పేదరికంతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో బాలికలు, యువతులు అక్రమ రవాణాకి గురవడం అనేది జరుగుతుంది. 2018-22 ఈ మధ్యకాలంలో చూసినట్లయితే సుమారుగా 4 లక్షల మంది మహిళలు ఈ యొక్క వాళ్ళ కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయి వాళ్ళందరినీ కూడా ఇతర దేశాలకు కానీ ఇతర ప్రాంతాలకు కానీ అక్రమ రవాణా చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇచ్చినటువంటి డేటా ప్రకారం 2018-22 ఈ మధ్యకాలంలో సుమారుగా 4 లక్షల మంది మహిళలు అదృశ్యమైపోయారు. అంతేకాకుండా 1,27,000 మంది చిన్నారులు కూడా మాయమవడం అనేది జరిగింది. అయితే వారిలో కొంతమంది మాత్రం మరలా తిరిగి దొరకడం అనేది జరిగిందని చెప్పేసి ఇటీవల కాలంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించడం జరిగింది. లోక్సభలో ఇటీవల కాలంలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆ యొక్క అంశాన్ని ప్రస్తావించారు. అయినప్పటికీ కూడా అనేక లక్షల మంది మహిళలు, అనేక లక్షల మంది బాలికలు ఇప్పటికీ కూడా అపహరణకు గురై అనేక ప్రాంతాల్లో కొట్టిమిట్టాడడం అనేది జరుగుతుంది. అయితే యాక్చువల్గా చెప్పాలంటే మొత్తం మన యొక్క భారతదేశంలో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈ యొక్క బండి సంజయ్ కుమార్ ఇచ్చినటువంటి డేటా అంతా కూడా పేపర్లో చాలా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ కూడా 1,98,000 మంది మహిళలు మరియు 46,439 చిన్నారులు ఇంకా ఆచూకీ తెలియలేదు. ఇటీవల కాలంలో వచ్చినటువంటి పార్లమెంట్లో వచ్చినటువంటి డేటా ఇదంతా కూడా, అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచించుకోవాలి. సరే, ఏం చేస్తున్నారు వీళ్ళందరినీ కూడా అనేక ముఠాలుగా ఏర్పడి వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి ఎవరైతే పేదరికంలో ఉంటారో అటువంటి మహిళలను కానీ, అటువంటి చిన్నారులను కానీ, ఆడపిల్లలను కానీ తీసుకుని వెళ్ళిపోయి ఈ యొక్క అపశుభం తెలియనటువంటి వీరందరినీ కూడా ఏం చేస్తున్నారు అంటే యాచకులుగా, అంటే అడుక్కునే వాళ్ళుగా, యాచకులుగా, బానిసలుగా పరిశ్రమల్లో, కర్మాగారాలు, ఇళ్ళు, దుకాణాలు ఎన్ని చేయడమే కాకుండా బలవంతపు వెట్టి చాకరీ చేస్తున్నారు. అంతేకాకుండా దొంగతనాలు, స్మగ్లింగ్, ఇవే కాకుండా వాళ్ళతో నీలి చిత్రాలు తీయించడమో, వాళ్ళతో బ్లూ ఫిలాలు తీయించడమో, వాళ్ళని ఇక వేశ్య వృత్తిలోకి దింపడమో, అటువంటి ఆచకమైనటువంటి దుర్మార్గమైనటువంటి పనులన్నీ కూడా ఇటీవల కాలంలో చాలా వెలుగు చూడటం అనేది జరిగింది. వాటికి సంబంధించి వెరీ రీసెంట్గా 2024 ఆగస్టులో ఒక ప్రముఖ దినపత్రికలో ఒక మంచి ఆర్టికల్ రావడం జరిగింది. ఇదంతా కూడా మనందరూ కూడా చైతన్యం అవ్వాల్సినటువంటి పరిస్థితి. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇదే ఆర్టికల్తో మనక్కడ తల్లి పొత్తిళ్లలో బోసినవ్వులు చిందిస్తూ సేద తీర్చవలసిన పసిపిట్టలు మాయమవుతున్నారు. కన్నవారి కంటి పాపలైన బాలికలు, యువతులు నరరూప రాక్షసుల చేతుల్లో చిక్కి అంగడి సరుకులు అవుతున్నారు. మహిళల అపహరణలు, అదృశ్యాలు ఏటికేటు పెరిగిపోతున్నాయి. ఆధునిక యుగంలోనూ ఆగని మానవ అక్రమ రవాణా ఎన్నో కుటుంబాల్లో అంతులేని విషాదం చెందుతుందని చెప్పేసి ఒక హెడ్లైన్ పెట్టి ఈ యొక్క ఆర్టికల్ని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ అంతేకాకుండా దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే మనకి దేశవ్యాప్తంగా 2020లో నమోదైనటువంటి అక్రమ రవాణా కేసులు ఏంటంటే మనకి 1,714 అనుకున్నట్లయితే 1,714. 2022లో అదే అక్రమ రవాణా 2,250కి పెరగడం అనేది జరిగింది. యాక్చువల్గా ఎవరినైతే అక్రమ రవాణా చేస్తున్నారో, ఏ మహిళలనైతే అక్రమ రవాణా చేస్తున్నారో, ఏ బాలికలనైతే అక్రమ రవాణా చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మ్యాక్సిమం 70% ప్రభుత్వం ఇచ్చిన డేటా ప్రకారం వాళ్ళు 70% ఏంటంటే వ్యభిచార రొంపులో దింపుతున్నారు, వెట్టి చాకరీ చేస్తున్నారు, లేదా భిక్షాటన చేయించడం అనేది జరుగుతుంది. ఈ ఎత్తుకుపోయినటువంటి మహిళలను కానీ, ఈ యొక్క అపహరించినటువంటి పిల్లలను కానీ వాళ్ళతో వ్యభిచారం చేయించడం, వెట్టి చాకరీ చేయించడం, భిక్షాటన చేయించడం, ఇటువంటి దుర్మార్గమైనటువంటి పనులని చేయించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ చూసినట్లయితే గతంలో మనకి హైదరాబాద్ నగరంలో సెక్స్ రాకెట్ అనేది ఒకటి బయటపడడం అనేది జరిగింది. అది
లాస్ట్ ఇయర్స్ బ్యాక్ మనకి ఒక సెక్స్ ర్యాకెట్ అనేది హైదరాబాద్లో పడింది. దాంట్లో సుమారుగా 14,000 మంది యువతులతో హైదరాబాద్లో పెద్ద వ్యభిచార దందా అనేది నిర్వహించడం జరిగింది. ఇక్కడ మనకి చిన్న విషయమే కాదు, భారతదేశం మొత్తం కూడా నివ్వెరపోయింది ఆ యొక్క సంఘటనతో. హైదరాబాద్లో జరిగినటువంటి ఆ యొక్క సంఘటనతో హైదరాబాద్ అంతా కూడా మొత్తం యావత్ భారతదేశం కూడా నివ్వెరపోయింది. 14,000 మంది, చిన్న విషయం కాదండి. 14,000 మందితో బలవంత వ్యభిచారం అనేది అక్కడ చేయించడం అనేది జరుగుతుంది. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ఇప్పటికీ కూడా అవన్నీ కూడా చాలా మట్టుకే కొనసాగుతున్నాయి. అంతేకాకుండా గతంలో చూసుకున్నట్లయితే రీసెంట్గా ముక్కు పచ్చలారని చిన్న పిల్లలను కొనుగోలు చేసి వాళ్ళకి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చి వాళ్ళని కడుపు వృత్తిలో కొనసాగించడం అనేది జరుగుతుంది. ఈ ఇన్సిడెంట్ యాదగిరిగుట్టలో జరిగింది. అది కూడా మనకి రికార్డెడ్. యాదగిరిగుట్టలో ఈ యొక్క అంశం అనేది వెలుగు చూడడం అనేది జరిగింది. మన భారతదేశం ఇచ్చినటువంటి డేటాయే కాకుండా, మన భారత ప్రభుత్వం పార్లమెంట్ ఇచ్చినటువంటి డేటాయే కాకుండా యుఎన్ఓ కూడా ఏమంటుందంటే, యుఎన్ఓ రికార్డు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇండియాలో గడచిన 50 ఏళ్లలో 4.58 కోట్ల మంది, అంటే 4,58,00,000 మంది, 4 కోట్ల గడిచిన 50 ఏళ్లలో యుఎన్ఓ రీసెంట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం గడిచిన 50 ఏళ్లలో 4,58,00,000 మంది మహిళలు అదృశ్యమయ్యారు అని చెప్పేసి యుఎన్ఓ నివేదిక అనేది కుండ బద్దలు కొట్టినట్లుగా మనకి ఇటీవల కాలంలో ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే 14.26 కోట్ల మంది మహిళలు అపహరణకు గురయ్యారు. దాంట్లో 4.5 కోట్ల మంది మన భారతీయులే, మన భారతదేశంలో ఉన్నారు. అంటే 1/3 ప్రపంచంలో ఎక్కువ ఎవరైతే మహిళలు అపహరణకు గురవుతున్నారో, బాలికలు అపహరణకు గురవుతున్నారో వాళ్ళు 1/3 మన భారతదేశంలో ఉన్నారని చెప్పేసి యుఎన్ఓ యొక్క గణాంకాలు మనకి చాలా క్లియర్ ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఎప్పటి నుంచైనా మన ప్రభుత్వాలు అప్రమత్తమై అటువంటి ఈ దుర్మార్గం చర్యలను, ఇటువంటి ఈ యొక్క నీచమైనటువంటి ఈ యొక్క చర్యల్ని కంపల్సరీ మనం ప్రతి ఒక్కరు కూడా ఎండగట్టాలి. వీటన్నిటిని కూడా తగ్గించే విధంగా మనం అందరూ కూడా చేయి కలిపి ఈ విషయాన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇంకేమంటారంటే ఇక్కడ మనకి వీటికి ఒకవేళ ప్రభుత్వం ఎవరైనా వెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదు చేయమని పోలీసులను అడిగినట్లయితే వాళ్ళు ఆ విషయంలో తాత్సార్యం చేస్తున్నారు. కాబట్టి వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని చెప్పేసి ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు కూడా గతంలో చెప్పడం అనేది జరిగింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లోని కాకుండా భారతదేశం మొత్తం కూడా ఏదైతే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయో ఆ ప్లేసెస్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అటువంటి అక్రమ రవాణాని నిరోధించడానికి ప్రయత్నం చేయాలి. రైల్వే స్టేషన్లు కానీ, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, ఇటువంటి చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఆసుపత్రులు, ప్రయాణ ప్రాంగణాల్లో కూడా ఇటువంటి సీసీ కెమెరాలని ఏర్పాటు చేసి, నెక్స్ట్ అంతేకాకుండా ఎక్కడైతే వ్యభిచార గృహాలు ఉంటాయో వాటిని కూడా మనం నియంత్రించవలసినటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది. దీనికి ఎవరైనా సరే పసిపిల్లల చేత నీలి చిత్రాలు తీయించడం కానీ, చిన్నపిల్లల చేత నీలి చిత్రాలు తీయించడం కానీ, బలవంతం వ్యభిచారం చేస్తున్నట్లయితే వాళ్ళందరికీ కూడా కఠినమైనటువంటి కారాగార శిక్ష విధించాలి. వీటన్నిటికీ కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళ బాధ్యతగా మన భారతీయులు ఉన్నటువంటి ప్రతి భారతీయుడి యొక్క బాధ్యతగా మనందరూ కూడా గుర్తెరిగి ఇటువంటి నిరోధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.